ఈ మైండ్ని ఆపడానికి, అంటే మైండ్ నా మైండ్ చెప్పే మాటలు నాకు భయంకరంగా ఉన్నాయి, నేను తట్టుకోలేను అని ఆపడానికి మందు, సిగరెట్, డ్రగ్స్, గేమింగ్, బెట్టింగ్ యాప్స్, ఈ టైప్లో అన్నిటిని మనం తయారు చేసుకున్నాం జస్ట్ టు కీప్ యువర్ మైండ్ ఎంగేజ్డ్. ఆ ఒక్క మైండ్ని బాస్ నువ్వు అడిగినంత ఇయ్యను, నాకు నచ్చినప్పుడు ఇస్తా, వెయిట్ చేయి అని గనక మైండ్ ఆపగలము. ఆపలేము, అది ఎలా జరుగుతుంది, ఇంపాసిబుల్ అనద్దు, ఆపగలము. ఇవన్నీ ఇట్స్ థాట్స్ అంతా ఇట్లా ఉన్నాయి అనేది గనక మనం రియలైజ్ అయితే, మనం ఒక్క స్టెప్ వెనక్కి వేస్తే ఇట్స్ పాసిబుల్. ఓకే, ఇట్ ఈస్ రియల్లీ పాసిబుల్. వారు మంచి ప్లేయర్ ఎవరన్నా ఆడుతున్నవాడు, సృష్టి అంతా తెలుసు వాడికి, అయినా గేమ్ వచ్చినప్పుడు అవన్నీ ఆగున్నాయి. అలాగే మన లైఫ్ మనం డిసైడ్ చేసుకుంటే మన మైండ్ ఆగి ఉంటుంది. దట్ ఈస్ ద ట్రూ ఎసెన్స్. ఈ మైండ్ని కంట్రోల్ చేయడానికి కొంచెం సమయం స్పెండ్ చేసి, ఎవ్వరి హెల్ప్ వద్దు, మాలాంటి వాళ్ళ హెల్ప్ అసలే వద్దు, నీ మైండ్ నీకు ప్రశాంతంగా కూర్చోవడం, ఎటు పరిగెడుతోంది చూడడం, వెనక్కి గుంజుకు రావడం ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్.